సార్, మీ ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇలాగే పట్టించుకోకుండా ఉంటారా హరిబాబు? వాడి వల్ల నా జీవితం నాశనం అయింది, నా కుటుంబం రోడ్డు పైన పడింది. సార్, నా బాధ అర్థం కావట్లేదు. 5 నెలల ప్రెగ్నెంట్ నన్ను చూడకుండా వాడు నన్ను పొడిచి చంపాడు సార్. అలాంటి మీరు ఎందుకు కాపాడుతున్నారు? వానికి ఉరిశిక్ష వేయండి సార్, ప్లీజ్. ఏడవకు, నేను చూస్తాను. నిశ్శబ్దంలో నీ నవ్వు వినిపిస్తుంది, గాలిలో నీ పేరు తేలుతుంది. నిన్నటి వరకే నవ్విన ముఖం ఈరోజు ఎందుకు మాయమైంది? చిన్న కలలతో నడిచిన అడుగులు ఎక్కడో ఆగిపోయాయి. వీడియోలలో వెలుగైన వెలుగు మనసులో మిగిలిన జ్ఞాపకం. నీ మాటల్లో జీవం ఉండేది, ఇప్పుడే ఎందుకు నిశ్శబ్దం? కన్నీళ్ళలో నీ ప్రతిబింబం, గుండెల్లో మిగిలిన బాధ ఎవరు చెప్పాలి? నిజం ఎందుకు ఇలా జరిగింది? న్యాయం కావాలి, న్యాయం కావాలి. వైష్ణవి ఆత్మకి శాంతి కావాలి. నీ నవ్వు మళ్ళీ వినిపించాలి. నిజం వెలుగులోకి రావాలి. న్యాయం కావాలి, న్యాయం కావాలి. నీ కథకు ముగింపు రావాలి. నిజం గెలవాలి, ధర్మం నిలవాలి. నీ పేరు ఎప్పటికీ నిలవాలి. కెమెరా ముందు వెలిగిన నువ్వు ప్రపంచానికి స్ఫూర్తి ఇచ్చావు. చిన్న చిన్న క్షణాలు ఆనందం ఎంతో మందికి పంచావు. నీ కళ్ళలో కలలు మెరిసాయి. నీ గుండెలో ప్రేమ నిండింది. ఎందుకు ఆ వెలుగు ఆగిపోయింది? ఎందుకు ఈ చీకటి వచ్చింది? గాలిలో నీ ఊపిరి ఉంది, జ్ఞాపకాలలో నీ జీవితం ఉంది. నువ్వు వెళ్ళినా నీ కథ ఉంది, మన హృదయాలో నీ స్థానం ఉంది. న్యాయం కావాలి, న్యాయం కావాలి. వైష్ణవి ఆత్మకి శాంతి కావాలి. నీ నవ్వు మళ్ళీ వినిపించాలి. నిజం వెలుగులోకి రావాలి. నీ జ్ఞాపకం ఎప్పటికీ మాయం కాదు. నీ పేరు
ఎప్పటికీ మిగిలిపోతుంది.